ఫ్రెండ్స్, ఇదే మనకి రెడ్మీ 8 డ్యూయల్ మొబైల్ అనమాట. సో ఇది నేను అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను. మనకి చూడొచ్చు, ఇది 2GB ర్యామ్ 32GB మోడల్ అయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ అమెజాన్లో అయితే 7500 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే మొబైల్ అయితే కనిపిస్తుంది, క్వాల్కామ్ ఆక్టోకోర్ 5000 mAh అని చెప్పేసి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇమేజ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఒకసారి మీరు చూడొచ్చు. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకి డిస్ప్లే 6.22 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనమాట. అండ్ ర్యామ్ వచ్చేసరికి మనకి 2GB ర్యామ్ అండ్ 3GB ర్యామ్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 32GB అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ Adreno 505 GPUతో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ వచ్చేసరికి మనకి 13+2 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది అనమాట. అండ్ బ్యాటరీ వచ్చేసరికి మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. బాక్స్ లో మనకి నార్మల్ 10W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ఈ మొబైల్ మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మొబైల్ అయితే సపోర్ట్ అయితే ఉంది. అండ్ బాక్స్ అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేసేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి మొబైల్ అయితే. సో మొబైల్ ఓపెన్ చేసేద్దాం. సో మొబైల్ ఓపెన్ చేయగానే లోపల మనకి ఒక కార్డ్బోర్డ్ అయితే ఉంది. సో ఇంకో బాక్స్ అయితే సపరేట్ బాక్స్ అయితే ఉందన్నమాట. సో ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం బాక్స్లో ఏమున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ కొంత పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట. సో యూజర్ గైడ్ అయితే, యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో దీన్ని పక్కన అయితే పెట్టేద్దాం. ఇందులో కేసు ఏమీ మనకి రావట్లేనట్టుంది. అండ్ ఇక్కడ చూస్తే స్టార్టింగ్లోనే మొబైల్ ఫోన్ అయితే ఉంది. సో ఇది మనకి మొబైల్ ఫోన్ అయితే మనకి బ్లూ కలర్ వేరియంట్ అనమాట. సో మొబైల్ మనం తర్వాత చూద్దాం, ఇంకా బాక్స్లో ఏమో వస్తున్నాయో చెక్ చేద్దాం అనమాట. సో బాక్స్లో చూసుకుంటే ఇంకా మనకి ఒక ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఛార్జర్ అనమాట. సో ఇది మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు 5V 2A ఛార్జర్ అనమాట. 10W ఛార్జర్. ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు, మనకి మొబైల్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. అండ్ ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇది మనకి టైప్ సి పోర్ట్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి టైప్ సి పోర్ట్, మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవే బాక్స్లో మనకు వచ్చే కంటెంట్స్ అయితే, ఇంకేం బాక్స్లో కంటెంట్స్ అయితే రావట్లేదు. వీళ్ళు బ్యాక్ కేస్ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో ఈ బడ్జెట్లో వీళ్ళు చూసుకుంటే సో ఇది మనకి మొబైల్ ఫోన్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ మనకి మైక్రో SD కార్డ్, ఇది మనకి డెడికేటెడ్ స్లాట్ అయితే వస్తుంది అనమాట. సో మొబైల్ ఫోన్ బూట్ చేద్దాం. మొబైల్ ఫోన్ బూట్ చేసి సో ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి MIUI 11 అని అయితే వచ్చింది. ఇక్కడ మనం సెటప్ అయితే చేద్దాం. సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.22 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. 720x1520 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ పిక్సెల్ డెన్సిటీ వచ్చేసరికి మనకి 270 ppi అయితే మనకి ఇది అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట ఈ డిస్ప్లే వచ్చేసరికి. అండ్ బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి డిజైన్ బై షామీ అని అయితే రాసింది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూస్తే 13+2 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. పైన ఫ్లాష్ లైట్ అయితే ఉంది. అండ్ కింద మీకు రెడ్మీ లోగో అయితే కనిపిస్తుంది. సో రెడ్మీ బ్రాండింగ్ లో మీకు టెక్స్చర్ డిజైన్ అయితే పైన బ్యాక్ సైడ్ మీకు టెక్స్చర్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీకు కెమెరా సెటప్ అండ్ డిజైన్ అయితే మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి అండ్ కింద వచ్చేసరికి మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, మెయిన్ స్పీకర్ ఉంది, అండ్ మైక్రోఫోన్ ఉంది, అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది మనకి కిందనున్న టోటల్ కంప్లీట్ పోర్ట్స్ అయితే. సో మీరైతే చూడొచ్చు. అండ్ టాప్ లో చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉందన్నమాట. ఇది మీకు పోర్ట్రేట్ షాట్స్ అండ్ బొకే షాట్స్ తీసుకోవడానికి కూడా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇది మనకి కంప్లీట్ ఫోన్ యొక్క లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి బ్లోట్వేర్ అయితే ఇందులో మనకి చాలా అయితే ఉంది. సో హలో యాప్ కనిపిస్తుంది, ఎంఐ కమ్యూనిటీ, రీసెంట్ గా బ్యాన్ చేసిన అన్ని యాప్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో మీరు కావాలంటే వీటిని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఇప్పుడు హలో యాప్ అయితే అన్ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, మీకు హలో యాప్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని మనం అన్ఇన్స్టాల్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. సో లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫోలోకి వెళ్తే మీకు అక్కడ కింద అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు దాన్ని క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి కంప్లీట్ గా ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ దీని ప్రైజింగ్ అయితే. ఇది కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే చూద్దాం అనమాట. సో కెమెరా శాంపిల్స్ చూసి
మొబైల్ కెమెరా ఎలా ఉంది అవన్నీ లాస్ట్లో అయితే చెప్తాను. ఇది మనకి రెడ్మీ 8A డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనమాట. మీకు ఫ్రంట్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో మీరు ఈ కెమెరాని యూస్ చేసి మీరు 1080p 30 FPS వరకు అయితే మీరు మ్యాక్సిమం వీడియోస్ని అయితే రికార్డ్ చేయవచ్చు. సో మీరు డే టైంలో వీడియోస్ రికార్డ్ చేస్తే మీకు ఈ విధమైన క్వాలిటీ అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు వాల్యూమ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ కూడా మీరు జడ్జ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మీరు బ్యాక్ కెమెరా యూస్ చేస్తే మీకు ఈ విధమైన వీడియో క్వాలిటీ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంది అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంది. సో మీరు వీడియో రికార్డ్ చేస్తే మీకు ఈ విధమైన క్వాలిటీ అయితే ఉంటుంది. మీరు బ్యాక్ కెమెరాని కూడా యూస్ చేసి మీకు 1080p 30 FPS వరకు అయితే మ్యాక్సిమం మీ వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ మీకు వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. సో వాయిస్ కూడా మీరు అయితే జడ్జ్ చేయొచ్చు. సో చూసారుగా అన్బాక్సింగ్ వీడియో. ఇది మనకి కంప్లీట్గా రెడ్మీ 8A డ్యూయల్ అన్బాక్సింగ్ వీడియో అండ్ కెమెరా శాంపిల్స్. అండ్ ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు అనుకుంటే ఖచ్చితంగా మీరు రూ. 7,000 లోపు అయితే మీరు ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఆ ప్రైస్లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ టైప్ సి పోర్ట్తో వచ్చే వన్ అండ్ ఓన్లీ మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ ప్రైస్లో మీకు. సో ఇది వీడియో నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చూడడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అన్బాక్సింగ్స్ అండ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.